అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షం చతుర్థి నాడు సంకటహర చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే చాలు, మీ జీవితంలో ఏర్పడే ఆటంకాలు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. చాలా సులభంగా చేసుకునే ఈ వ్రతాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి, ఖచ్చితంగా మంచి మార్పును చూస్తారు. సంకటహర చతుర్థి పూజ నియమాలు, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను సులభంగా ప్రసాదిస్తానని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోండి. పూజ చేసే ఆడవారు ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు ధరించి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతం కోసం ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఎర్రటి మందార పుష్పాలు లేదా ఎర్రటి గులాబీ పూలు, గరిక పోచలు, అక్షింతలు, కొబ్బరికాయ, అరటి పండ్లు లేదా దానిమ్మ పండ్లు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, తమలపాకులు, ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి కాటన్ వస్త్రం, వినాయకుడి చిత్రపటం లేదా వినాయకుని విగ్రహం. ఈ పూజా సామాగ్రిని మొత్తం ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. పూజ గదిలో వినాయకుని చిత్రపటాన్ని కానీ వినాయకుని విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఎర్రటి మందార పూలు మరియు గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఎర్రటి మందార పూలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. మందార పూలు అందుబాటులో లేకపోతే గులాబీ పూలతో గణపతిని పూజించవచ్చు. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేయండి. అయితే గరికమాల వేయలేని వారు 21 గరిక పోచలను తెచ్చుకొని వినాయకుని పటం ముందు పెట్టుకోండి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. గణపతి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గణపతి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లు లేదా అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఈ పూజలో అతి ముఖ్యమైనది గణపతికి ముడుపు కట్టడం. ముడుపు ఎలా కట్టాలంటే ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని కానీ తీసుకోండి. ఈ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి మీ మనసులో ఉన్న కోరికలను మనసారా గణపతికి చెప్పుకుంటూ 3 గుప్పిళ్ల బియ్యాన్ని ఆ వస్త్రంలో పోయండి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయి బిళ్ళలను దక్షిణగా పెట్టి మీ మనసులోని కోరికలను మరోసారి తలుచుకొని 3 ముడులు వేసి ముడుపు కట్టుకోండి. ఈ ముడుపును గణపతి ముందు పెట్టి ధూపం సమర్పించి ఒక టెంకాయను పగలగొట్టండి. చివరగా గణపతికి హారతి సమర్పించి సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి. గణపతి దేవాలయం అందుబాటులో లేనివారు ఇంట్లో ప్రదక్షిణాలు చేసుకున్నా సరిపోతుంది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కట్టిక ఉపవాసం లేకుండా పాలు, పండ్లు మరియు సగ్గుబియ్యం స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ముడుపులో ఉన్న వక్కలు, ఖర్జూరాలు తీసి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ముడుపులో కట్టిన చిల్లర నాణేలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి లేదా గణపతి దేవాలయంలో వేయండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసి ముడుపులో ఉన్న బియ్యంతో వినాయకుడికి నైవేద్యం తయారు చేయాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి స్త్రీలు సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించండి. సాయంత్రం పూజలో నివేదించిన ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా తప్పనిసరిగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోండి. మీ మనసులో ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది.
అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఒక పూట ఉపవాసం ఉండి సంకట నాశన గణేష స్తోత్రం చదివి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించండి. నిజానికి ఈ వ్రతం ఎంతో సులువుగా ఉన్నప్పటికీ ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. వినాయక చవితి నాడు తప్ప ఈ వినాయకుని పూజలో ఎప్పుడూ కూడా తులసి ఆకులు వాడకూడదు. అలాగే గణపతి పూజలో నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు, పాయసం, నువ్వులు, 21 మోదకాలు ఇలా ఏ నైవేద్యాన్నైనా గణపతికి సమర్పించవచ్చు. ఇక ఈ రోజున శుక్రవారం కలిసొచ్చింది కాబట్టి గణపతితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి. అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి ముందు 12 గుంజీళ్లు తీయండి. విద్యలో ఆటంకాలు లేకుండా విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి పాదాల దగ్గర గరికను పెట్టి నమస్కారం చేసుకోండి. మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి. అలాగే మీ జాతకంలో అదృష్టం లేకపోతే ఈ శుక్రవారం తప్పనిసరిగా గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టి నమస్కారం చేసుకోండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ వంశంలో పితృదోషం ఉంటే మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఇక కోర్టు సమస్యలు మరియు శత్రుబాధలతో ఇబ్బంది పడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుని దేవాలయానికి వెళ్ళి గణపతికి మందార పూలు సమర్పించండి. ఈ వ్రతం చేయడం కుదరని వారు ఒక మంచి బ్రాహ్మణుడిని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వ విధాలా శ్రేయస్కరం. ఇక శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే మీ కుటుంబంలో సమస్యలు ఉన్నవారు జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండ్లు సమర్పించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తును వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులను దానంగా ఇవ్వండి. మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడికి పచ్చిపాలతో అర్ఘ్యం సమర్పించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణం, అకాల మృత్యుహరణము, జ్ఞానప్రాప్తి, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, రుణ విముక్తి, వివాహం కాని వారికి వివాహయోగం, పనుల్లో ఆటంకాలు లేకుండా విజయప్రాప్తి, జాతక దోష నివారణ ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అనేక లాభాలున్న ఈ వ్రతాన్ని ప్రతి నెల చేస్తూ ఉంటే మీ కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.